Musculoskeletal system, it consists of muscle, bones, and then the connection between the bone to bone is ligament. Muscle to bone is tendon. The main functions of the musculoskeletal system is nothing but the main function of musculoskeletal system is nothing but movement. Actual గా ఫ్రీగా మూవ్మెంట్ అవడానికి movement, support and forms the shape and structure of the body. Shape and structure of the body. So main functions such as movement, support, forms the shape and structure of the body and us. Movement, support, forms the shape and structure of the body. తర్వాత వచ్చేసి డివిజన్స్ రాయండి. సో ఈ మస్కులర్ స్కెలిటల్ సిస్టమ్ అనేది టూ డివిజన్స్ గా డివైడ్ చేశాను. అవేంటంటే యాక్సియల్ స్కెలిటన్ అండ్ అపెండికులర్ skeleton. So it is divided into two types, axial and appendicular skeleton. ఫస్ట్ వచ్చేసి యాక్సియల్ స్కెలిటన్ అంటారు. వచ్చేసి యాక్సియల్ స్కెలిటన్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ స్కల్, రిబ్ కేజ్ అండ్ vertebral column. So it is divided into two types, axial skeleton and appendicular skeleton. So axial skeleton is divided into skull, rib cage and vertebral column. Skull, rib cage and vertebral column. Next వచ్చేసి appendicular skeleton వచ్చేసి upper and lower extremity. Upper and lower extremity. So axial skeleton వచ్చేసి skull, rib cage and vertebral column. Appendicular skeleton వచ్చేసి upper and lower extremity and సో ఫస్ట్ యాక్సియల్ స్కెలిటన్ గురించి చెప్తాను. యాక్సియల్ స్కెలిటన్. సో ఈ యాక్సియల్ స్కెలిటన్ ఫస్ట్ వీ కెన్ గో డిస్కస్ విత్ ద స్కల్. సో హియర్ the skull is consist of cranial and facial bones. Here the skull is consist of cranial and facial bones. So first cranial bones and here the skull consists of cranial and facial bones. So first cranial bones రాసుకోండి. frontal bone దాన్ని forehead bone అంటారు. తర్వాత వచ్చేసి parietal bone. Parietal bone is nothing but root of the skull. Cranial bones. Frontal bone is nothing but forehead bone. And parietal bone is nothing but root of the skull. తర్వాత వచ్చేసి occipital bone. Just రాయండి back of the skull. తర్వాత వచ్చేసి టెంపోరల్ బోన్. వచ్చేసి బేస్ ఆఫ్ ది skull. తర్వాత స్పీనాయిడ్ అండ్ ఇథమాయిడ్. Okay, parietal bone, roof of the skull, and occipital is back of the skull, and temporal base of the skull, sphenoid and ethmoid. So cranial bones మొత్తం 8 numbers ఉంటాయి. సో ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 వచ్చు.
పెరైటల్ బోన్స్ వచ్చేసి 2 ఉంటాయి. టెంపోరల్ బోన్స్ వచ్చేసి మనకి 2 ఉంటాయి. సో మొత్తం కలిపి క్రేనియల్ బోన్స్ వచ్చేసి 18 నెంబర్. సో ఫ్రంటల్ బోన్, parietal bone, occipital bone, temporal bone, sphenoid bone, and ethmoid. These are about the cranial bones. తర్వాత వచ్చేసి కమింగ్ టు ఫేషియల్ బోన్స్ వచ్చేసి సో రాయండి. సో ఫేషియల్ బోన్స్ రాయండి. ఫస్ట్ మ్యాండిబుల్. సో బ్రాకెట్ లో రాయండి లోవర్ జా. సో ఇట్ ఈస్ మూవబుల్. తర్వాత వచ్చేసి మ్యాగ్జిలా. సో రాయండి అప్పర్ జా ఇమూవబుల్. తర్వాత నాజల్ బోన్స్, తర్వాత లాక్రిమల్ బోన్స్, ఐస్ దగ్గర ఉంటుంది లాక్రిమల్ బోన్స్. తర్వాత జైగోమాటిక్ బోన్స్, వీటిని ఏమంటారంటే చీక్ బోన్ అని కూడా అంటారు. చీక్ బోన్స్. తర్వాత వచ్చేసి ఓమర్. ఈ నాజల్ సెప్టమ్ ఉంది కదా, దాని కింద ఉంటుంది ఎగ్జాక్ట్. సో దట్ ఈస్ కాల్డ్ ఓమర్. సో ఫేషియల్ బోన్స్ వచ్చేసి సో క్రేనియల్ బోన్స్ వచ్చేసి ఫ్రంటల్, పెరైటల్, ఆక్సిపిటల్, టెంపోరల్ అండ్ స్పినాయిడ్ అండ్ ఇథమాయిడ్. Whereas facial bones are the mandible, maxilla, nasal bone, lacrimal bones, zygomatic bone, and vomer. తర్వాత వచ్చేసి ఇవన్నీ స్కల్ బోన్స్ అమ్మా. తర్వాత వచ్చేసి రిబ్ కేజ్ అని రాయండి. ఇవి రాశారా ఈ క్రేనియల్ అండ్ ఫేషియల్ బోన్స్? క్రేనియల్ అండ్ ఫేషియల్ బోన్స్ రాయండి. అయిపోతే చెప్పండి నెక్స్ట్ వేరే.
సో ఇవి అనమాట. సో యాక్సియల్ స్కెలిటాన్ లో మనకు వచ్చేసి స్కల్, రిబ్కేజ్ అండ్ వర్టిబ్రల్ కాలం, అపెండికులర్ స్కెలిటాన్ లో అప్పర్ అండ్ లోవర్ ఎక్స్ట్రీమ్, యాక్సియల్ స్కెలిటాన్ లో మనకి క్రేనియల్ బోన్స్ అండ్ ఫేషియల్ బోన్స్. ఇప్పుడు సో ఇది చూడండి అమ్మా, ఈ యాక్సియల్ స్కెలిటాన్ లో సో స్కల్, రిబ్కేజ్ అండ్ వర్టిబ్రల్ కాలమ్స్ ఉంటాయి. ఈ స్కల్ లో వచ్చేసి క్రేనియల్ బోన్స్ అండ్ ఫేషియల్ బోన్స్. క్రేనియల్ బోన్స్ వచ్చేసి ఫ్రంటల్, పెరైటల్, ఆక్సిపిటల్, టెంపోరల్, స్పీనాయిడ్ అండ్ ఇథమాయిడ్. తర్వాత వచ్చేసి ఫేషియల్ బోన్స్ వచ్చేసి మ్యాండిబుల్, మ్యాక్సిలర్, నాజల్ బోన్స్, లాక్రిమల్ బోన్స్, జైగోమాటిక్ బోన్స్ అండ్ లోమర్. తర్వాత వచ్చేసి రిబ్కేజ్ వచ్చేసి మనకి 12 pairs ఆఫ్ రిబ్స్ ఉంటాయి. 12 pairs ఆఫ్ రిబ్స్ అండి. దీంట్లో 7 pairs ని టూ రిబ్స్ అంటారు. 5 pairs ఫాల్స్ రిబ్స్ అని అన్నారు. సో ఈ 5 pairs లో కూడా 2 pairs రోట్ రిబ్స్ అంటారు. So, so 7 pairs are true ribs, 5 pairs are false ribs, 2 pairs are known as floating ribs. సో ట్రూ రిబ్స్, ఫాల్స్ రిబ్స్, ఫ్లోటింగ్ రిబ్స్ అంటే ఏంటంటే యాక్చువల్గా స్టెర్నమ్ ఉంది కదా,
సో ట్రూ రిబ్స్ ఫాల్స్ రిబ్స్ ఫ్లోటింగ్ రిబ్స్ అని ఎలా అంటారంటే ఈ స్టెర్నం ఇలా ఉంది అనుకోండి, ఇట్లా రిబ్స్ ఇట్లా డైరెక్ట్ గా అటాచ్ అయ్యండి అని ట్రూ రిబ్స్ అంటారు. అట్లా కాకుండా ఏదైనా కార్టిలేజ్ లేయర్ సహాయంతో ఇట్లా అటాచ్ చేయండి దాన్ని ఫాల్స్ రిబ్స్ అంటారు. ఫ్లోటింగ్ రిబ్స్ అంటే ఒక సైడ్ అటాచ్ చేయండి, ఇంకొక సైడ్ ఏం అటాచ్ చేయ ఉండదు. దీన్ని ఫ్లోటింగ్ రిబ్స్ అంటారు. జస్ట్ ఇట్లా ఫ్లోట్ అవుతా ఉంటుంది, జస్ట్ ఇట్లా ఫ్లోట్ అవుతా ఉంటుంది, ఏం అటాచ్మెంట్ ఉంది. సో దాన్ని ఫ్లోటింగ్ రిబ్స్ అన్నారు. తర్వాత వచ్చేసి వర్టిబ్రల్ కాలం. సార్ ఇది వర్టిబ్రల్ కాలం వచ్చేసి ఏంటి సార్? తర్వాత సార్ ఆఫర్ లెటర్ వాట్సాప్ పెట్టాలి సార్. మెడికల్ బిల్ సర్వైకల్, తర్వాత థొరాసిక్, లంబార్, సాక్రల్, కాక్సీ ఉంటాయి. సో సర్వైకల్, థొరాసిక్, లంబార్ అండ్ సాక్రల్ అండ్ కాక్సీ. సో ఇలా ఉంటుంది. సో ఈ వర్టిబ్రల్ కాలం అనేది ఇట్ ఈస్ ఎ బ్యాక్ బోన్ ఆఫ్ ద బాడీ అండ్ సపోర్ట్ ద హ్యూమన్ బాడీ. అండ్ సర్వైకల్ ఈజ్ C1 to C7 vertebra, C1 to C7, and thoracic is T1 to T2, and lumbar is L1 to L5, and sacral is S1 to S5, coccyx C1 to C4. సో ఇదంతా వచ్చేసి యాక్సియల్ స్కెల్టాన్ గురించి. ఇదంతా దేని గురించి అంటే ఈ యాక్సియల్ స్కెల్టాన్ స్కల్ అండ్ రిబ్కేజ్ అండ్ వర్టిబ్రల్ కాలం అని చెప్పింది. స్కల్ లో వచ్చేసి క్రేనియల్ బోన్స్, ఫేషియల్ బోన్స్ చెప్పాలి. తర్వాత వచ్చేసి రిబ్కేజ్ గురించి చెప్పాలి. తర్వాత వర్టిబ్రల్ కాలం గురించి చెప్పాలి. సో తర్వాత అపెండిక్యులర్ స్కెలెట్, అపెండిక్యులర్ స్కెలెట్. ఈ అపెండిక్యులర్ స్కెల్టాన్ ఫస్ట్ వచ్చేసి అప్పర్ ఎక్స్ట్రిమిటీ. యాక్చువల్ గా అపెండిక్యులర్ స్కెల్టాన్ లో అప్పర్ ఎక్స్ట్రిమిటీ అండ్ లోవర్ ఎక్స్ట్రిమిటీ ఉంది. లోవర్ న్యాచురల్ అదే 4/13 ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. ఇట్లా అయిపోయింది ఇంట్లో హెచ్ఆర్. వస్తాం సార్. అదే హెచ్ఆర్ ఇప్పుడే ఫోన్ చేసాము ఎగ్జామ్ అయిందని. ఎగ్జామ్ అయిపోయింది ఇప్పుడే, హెచ్ఆర్ మెసేజ్ పెట్టాం. సో సో అప్పర్ ఎక్స్ట్రిమిటీ, సో అప్పర్ ఎక్స్ట్రిమిటీ ఏం చెప్పొచ్చు అండి. సో ఇట్ ఈస్ అటాచ్డ్ బై అటాచ్డ్ షోల్డర్ గడ్డి, షోల్డర్ గడ్డి. ఇట్ ఈస్ అటాచ్డ్ బై షోల్డర్ గడ్డి. సో ఈ షోల్డర్ గడ్డలకి ఏమేమి ఉంటాయంటే క్లావికల్ అండ్ స్కాపుల్, క్లావికల్ అండ్ స్కాపులా ఉంటుంది. తర్వాత వచ్చేసి హ్యూమెరస్, మోచే అంటారు హ్యూమెరస్. తర్వాత రేడియస్ అన్నారు.
the carpals, metacarpals, phalanges, and metaphalanges. సో ఇవేనా హ్యూమరస్. చేయి తర్వాత రేడియేషన్ వల్ల బొట్మేలు రేడియేషన్ అంటారు. తర్వాత అల్లా కార్పల్స్, మెటాకార్పల్స్, ఫాలంగస్, మెటోఫాలంగస్. తర్వాత వచ్చేసి లోవర్ ఎక్స్ట్రిమిటీ అన్నాయి. లోవర్ ఎక్స్ట్రిమిటీ. సో ఈ లోవర్ ఎక్స్ట్రిమిటీలో ఏమేమి ఉంటాయంటే ఆఫర్ లెటర్ వచ్చిందంట ఓకే తిరుమల. వచ్చిందా? నాకు రాదన్నా. ఇట్ ఈస్ అటాచ్డ్ బై పల్విక్ గరిటీలు అన్నాడు. వెళ్ళిపోయాడు అది. బయలుదేరు. ఈలియం, ఇస్కియం అండ్ ప్లూబిస్. ఈలియం, ఇస్కియం, ప్లూబిస్. ఓకే. సో తర్వాత వచ్చేసి ఫీమర్, టిబియా అండ్ ఫిబులా, టార్సల్స్, metatarsals, phalanges, and the metaphalanges. Here, humor, tibia, and fibula, tarsals, metatarsals, phalanges, metaphalanges. So, మిమ్మల్ని ఈ చెప్తే సరిపోతుంది. సో దీంట్లో మజిల్స్ అడిగాడు. ఈ మజిల్స్ ని మెడికల్ టర్మ్ లో మయో అంటారు. సో టైప్స్ ఆఫ్ మజిల్స్ వచ్చేసి స్కెల్టల్ మజిల్, కార్డియాక్ మజిల్, స్మూత్ మజిల్స్ ఉన్నాయి. సో స్కెల్టల్ మజిల్స్ వచ్చేసి ఎక్కడైతే మనకు మూమెంట్ ఉంటుందో అక్కడ ఉంటుంది. కార్డియాక్ మజిల్ అనేది హార్ట్ దగ్గర ఉంటుంది. సో స్మూత్ మజిల్స్ వచ్చేసి ఇన్వాల్వ్ అంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ చెప్తున్నారు చూడండి, అడక్షన్, అబ్డక్షన్. అడక్షన్ అంటే ఇది ఆల్రెడీ తెలుసు, మూమెంట్ ఆఫ్ లింబ్ టువర్డ్స్ ద బాడీ. అబ్డక్షన్ అంటే అవే ఫ్రమ్ ద బాడీ. ఫ్లెక్షన్ అంటే బెండింగ్. ఎక్స్టెన్షన్ అంటే స్ట్రైటనింగ్. రొటేషన్, ప్రొనేషన్, సుపైనేషన్, ఇన్వర్షన్, ఎవర్షన్, డార్సిఫ్లెక్షన్, ప్లాంటార్ ఫ్లెక్షన్ అని చెప్పేసి మొత్తం ఇచ్చాడు. సో ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చాడు చూడండి. ఫ్లెక్షన్ అంటే ఏంది, ఎక్స్టెన్షన్ అంటే ఏంది, ఫ్లెక్షన్ అంటే ఏంది, అబ్డక్షన్ అంటే ఏంది, ఓకే, రొటేషన్ అంటే ఏంది, ప్రొనేషన్ అంటే ఏంది, సుపైనేషన్ అంటే ఏంది, ఎవర్షన్ అంటే ఏంది, ఇన్వర్షన్ అంటే ఏంది, డోర్సిఫ్లెక్షన్ అంటే ఏంది, ప్లాంటర్ ఫ్లెక్షన్ అంటే ఏంది అని చెప్పేసి చాలా క్లియర్ గా డయాగ్రామ్ లో ఇచ్చాడు. ఈ డయాగ్రామ్స్ చూసుకుంటా. ఓకే. ప్రొనేషన్ అంటే పామ్ డౌన్, సుపైనేషన్ అంటే పామ్, ఎవర్షన్ అంటే అవుట్వర్డ్, ఇన్వర్షన్ అంటే ఇన్వర్డ్, dorsiflexion అంటే raising the foot, pulling the finger upward direction, that is dorsiflexion. plantar flexion అంటే downward direction. ఓకే. తర్వాత ఈ అటాచ్మెంట్స్ లో టెండన్ అండ్ లిగమెంట్ గురించి మీకు చెప్పాను. తర్వాత వచ్చేసి ఇక్కడ బోన్స్, బోన్ టైప్స్ అడుగుతారు ఒకసారి. షార్ట్ బోన్స్ అంటే ఏంటి, ఇరెగ్యులర్ బోన్ కి ఎగ్జాంపుల్ ఏంటి. షార్ట్ బోన్స్ వచ్చేసి యాంకిల్, సిస్టమ్, టోస్ లో ఉంటాయి. ఇరెగ్యులర్ బోన్ కి ఎగ్జాంపుల్ వచ్చేసి వర్టిబ్రా అండ్ మిడిల్ ఇయర్. ఫ్లాట్ బోన్ కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి షోల్డర్ బ్లేడ్స్ అండ్ స్టెర్నమ్ అండ్ స్కల్ ఇచ్చాడు. లాంగ్ బోన్స్ కి వచ్చేసి ఫీమర్ అని చెప్పొచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ బోన్ యొక్క స్ట్రక్చర్ చెప్పాడు. ఈ మధ్యలో ఉన్న పార్ట్ మొత్తాన్ని డయాఫైసిస్ అని, అటు చివర ఇటు చివర ఉన్న బోన్ యొక్క పార్ట్ ని ఎపిఫైసిస్ అని అంటారు. తర్వాత ఇక్కడ చాలా క్లియర్ గా మీకు ఏ బోన్ ఎక్కడ ఉంది అని చెప్పేసి చాలా క్లియర్ గా ఉంటుంది డయాగ్రామ్ లో. మీరు అడిగారు కదా ఇందాక ఫాలంజెస్, మెటాఫాలంజెస్. సో ఫింగర్స్ బోన్స్. సో ఒకసారి ఇంకా డయాగ్రామ్ చూసి చదవండి. తర్వాత వచ్చేసి మెడికల్ టర్మ్స్ కనుక చూస్తే రేకియో అంటే ఆర్మ్ అమ్మ. సో సఫాలో అంటే హెడ్, సెర్వికో అంటే నెక్, కాస్ట్రో అంటే రిబ్స్, డాక్టైల్ అంటే ఫింగర్స్ అండ్ టోస్, ఫెమోరా అంటే ఫీమర్, ఫిబులా అంటే ఫిబులా, హ్యూమరా అంటే హ్యూమరస్, ఇస్కియో అంటే ఇస్కియా, మెటాకార్పో అంటే మెటాకార్పల్స్, మెటాటార్స్ అంటే మెటాటార్సల్స్,
పెటల్లో అంటే పెటల్, ఫ్యాలంజో అంటే ఫ్యాలంజెస్, బోడో అంటే ఫుట్, స్పాండైలో అంటే వర్టిబ్రల్, మస్కిలో మయో అంటే మజిల్, కాంట్రా అంటే కార్టిలేజ్, సైనావి అంటే సైనావి, బేసిస్ అంటే ఫిక్సియేషన్, మలేషియా అంటే సాఫ్టనింగ్, తర్వాత ప్యాథాలజీ ఫ్రాక్చర్స్ ఉంటాయి. సో ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నాడు. క్లోజ్డ్ ఫ్రాక్చర్, స్కిన్ లో బ్లీడింగ్ తో క్లోజ్డ్ ఫ్రాక్చర్, స్కిన్ నుంచి బయటకు వస్తే అవుతుంది ఫ్రాక్చర్. రిఫ్రాక్చర్ అయితే కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్. కమ్యూనికేటెడ్ ఫ్రాక్చర్ అంటే ఇట్లా పీసెస్ గా బ్రేక్ డౌన్ జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఇంపాక్టెడ్ ఫ్రాక్చర్, అట్లా ఎపిఫైసిస్ దగ్గర బ్రేక్ డౌన్ జరుగుతుంది. ఇన్కంప్లీట్ ఫ్రాక్చర్, ఇరిగినట్టు లైట్ గా ఫ్రాక్చర్ జరుగుతుంది. గ్రీన్ షిఫ్ట్ ఫ్రాక్చర్ సపోర్టివ్ గా ఉండే, సో అందుకని చెప్పేసి అతను స్టిక్ కట్టుకడతాం. సో కాలస్ ఫ్రాక్చర్ అంటే రిస్ట్ ఫ్రాక్చర్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి ఆస్టియోమైలిటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బోన్ అండ్ బోన్ మ్యారో. తర్వాత స్పాస్టియోపోరోసిస్ చదవండి. ఇట్ ఈస్ ఎ కామన్ మెటాబాలిక్ బోన్ డిసార్డర్ ఎల్డర్లీ పర్టికులర్ పోస్ట్ మెనోపాజల్ ఈ ఆస్టియోపోరోసిస్ అనేది చూస్తుంది. తర్వాత వచ్చేసి స్పైనల్ కర్వేచర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. స్కోలియోసిస్ అంటే సైడ్ కర్వేచర్, ఎస్ ఫర్ సైడ్ కర్వేచర్. కైఫోసిస్ అంటే కే ఫర్ నాలెడ్జ్ ఈజ్ ఇన్ ద బ్రెయిన్, సో ఇట్ ఈస్ అప్పర్ మోస్ట్ కర్వేచర్. ఎల్ ఫర్ లార్డోసిస్, ఎల్ ఫర్ లోవర్, సో లోవర్ కర్వేచర్ అలా గుర్తుపెట్టుకోండి. లార్డోసిస్ లోవర్ కర్వేచర్, కైఫోసిస్ అప్పర్ మోస్ట్ కర్వేచర్, స్కోలియోసిస్ సైడ్ కర్వేచర్. తర్వాత ఆస్టియోఆర్థరైటిస్, ఇన్ఫ్లమేషన్ బోన్ అండ్ జాయింట్ డిజార్డర్, రుమటైడ్ ఆర్థరైటిస్ ఇంపార్టెంట్, కీళ్ళ వాతం అంటాం కదా అది. తర్వాత గౌటీ ఆర్థరైటిస్, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఇన్ ద బ్లడ్. తర్వాత మస్కులర్ డిస్ట్రోఫీ is a genetic disease characterized by gradual atrophy and weakening of the muscle tissue అని చెప్పండి. తర్వాత మయస్థేనియా గ్రావిస్, మయస్థేనియా గ్రావిస్ is a neuromuscular disorder causes a fluctuating weakness and certain skeletal muscles. So CTS అంటే కార్పల్ టన్నల్ సిండ్రోమ్. Ganglion cyst, tumor of tunnel, sheath or joint capsule, commonly found in the wrist joint. Ganglion cyst, hematopoiesis, effusion of blood in the joint cavity. Multiple myeloma, primary malignant tumor infiltrates bone and red bone marrow. Rickets, form osteomyelitis in the children, caused by the vitamin D deficiency. విటమిన్ డి డెఫిషియన్సీ అలా కలిగేది రికెట్స్. తర్వాత స్పాండైలిసిస్, ఎనీ స్లిప్పింగ్ ఆఫ్ వర్టిబ్రా. స్పాండైలిసిస్ అంటే డీజనరేషన్ ఆఫ్ ద వర్టిబ్రా. రెండు కన్ఫ్యూజ్ అవ్వాలి, చాలా ఇంపార్టెంట్. తర్వాత స్ప్రెయిన్, టేరింగ్ ఆఫ్ ద లిగ్మెంట్. స్ట్రెయిన్ అంటే ఎగ్జాక్ట్ ఫిజికల్ ఫోర్స్. సబ్లుక్సేషన్ అంటే డిస్లొకేషన్, చాలా సార్లు అడిగారు. తర్వాత వచ్చేసి రిడక్షన్ లో క్లోజ్డ్ రిడక్షన్, ఓపెన్ రిడక్షన్, కాస్టింగ్, స్ప్లింటింగ్, ట్రాక్షన్, ఇవన్నీ ఒకసారి గూగుల్ ఇట్ చేసి చూడండి. మీకు డయాగ్రామ్ తో చూస్తే మీకు చాలా క్లియర్ గా ఉంటది. ఇవన్నీ కట్టుల్లాగే. ట్రాక్షన్ అంటే మాత్రం కొంచెం వెయిట్ ఇచ్చేస్తారు అనమాట. ఇవన్నీ ఇదేంటంటే సాలిస్టిక్ ప్రెసింగ్ ఫార్మర్ విత్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇదేమో ఆర్థోపెడిక్ డివైస్, ఏదైనా ఆర్థోపెడిక్ డివైస్ యూస్ చేసి ఎక్కడైతే ఇంజ్యూర్ అయింది అక్కడ కట్టు కడుతూ దాని స్ప్లింటింగ్.
తర్వాత యాంపిటేషన్ అంటే కంప్లీట్ గా రిమూవ్ చేయడం. ఆర్థ్రోసెంటసిస్ సర్జికల్ పంక్చర్ ఆఫ్ అన్ జాయింట్. ఆర్థ్రోస్కోపీ అంటే విజువల్ ఎగ్జామినేషన్ జాయింట్. బుర్సెక్టమీ, ఎక్సిషన్ ఆఫ్ బుర్సా, లామినెక్టమీ, ఎక్సిషన్ ఆఫ్ లామినా, సీక్వెస్టెక్టమీ, ఎక్సిషన్ ఆఫ్ సీక్వెస్టమ్, సైనాక్టమీ, ఎక్సిషన్ ఆఫ్ సైనాల్ మెంబ్రేన్. టిహెచ్ఆర్ టోటల్ రీప్లేస్మెంట్. తర్వాత ఫార్మకాలజీ పెయిన్ కిల్లర్స్ అంటే ఇబుప్రోఫెన్, నాప్రోక్సెన్, ఆస్పిరిన్, సైక్లోబెంజాపైన్. తర్వాత వచ్చేసి ఏసీఎల్ అంటే యాంటీ క్రూషియల్ నవోదని. సిటిఎస్ అంటే కార్పల్ టన్నెల్ సిండ్రోమ్. డిజెడి అంటే డీజనరేటివ్ జాయింట్ డిసీజ్. ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజ్. సో ఇలా పీసీఎల్ అంటే పోస్టల్ క్రూషియల్ ఆర్ఓఎం అంటే రేంజ్ ఆఫ్ మోషన్. సో ఇంతవరకు ఎంఎస్పీ సిస్టమ్. సో నేను మెటీరియల్ షేర్ చేస్తాను.